ఇక నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఉధృతి నెలకొంది. జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చలో జువ్వలదిన్నెకు వైసీపీ పిలుపునివ్వగా జువ్వలదిన్నెకు వెళ్తున్న వైసీపీ నేతలను చెప్పలేరు బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. జువ్వలదిన్నెకి 25 మందికి అనుమతులున్నాయని పోలీసులు చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి జువ్వలదిన్నె చేరుకున్నారు. ప్రస్తుత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, అసలు ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంటాం. సో దాదాపు కూడా 288 కోట్లతో ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ హార్బర్ను ప్రారంభించబోతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి అనుబంధమైనటువంటి పరిశ్రమలు ఇటీవల కాలంలో మనం చూస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. సో దాన్ని శంకుస్థాపన చేయడానికి కూడా రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా మత్స్యకారుల్లో ఒక ఆందోళన కలిగించే విధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి అయినటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యుండొచ్చు, కావలి మాజీ ఎమ్మెల్యే ఇటు ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈరోజు 20వ తేదీ చెలో ఫిషింగ్ హార్బర్ జువ్వలదిన్నె అంటూ కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతమందికి మాత్రమే ఇటు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే జువ్వలదిన్నెకి చెలో జువ్వలదిన్నె భాగంగా దాదాపు కూడా వందలాది మంది వస్తే అక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడతాయి, మత్స్యకారులు కొంత ఆందోళన ఏర్పడుతున్న ఉద్దేశంతోనే పోలీసులు ముందస్తు కూడా ఎవరైతే చెలో జువ్వలదిన్నె ప్రారంభించాలని చెప్పి ఒకవైపు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని పిలుపునిచ్చారో ఆయన కార్యాలయం ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది, సో సాయిరామ్ నగర్ ఈ ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆందోళన అంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు జువ్వలదిన్నె హార్బర్ అంటూ కూడా ఓ విధమైనటువంటి పోకడాలు బయటకు వచ్చే విధంగా కూడా చేస్తున్నారని చెప్పి ఒకవైపు ఇటు అధికార పక్షమైనటువంటి టీడీపీ చెప్తోంది. ఏదేమైనా కూడా ఈరోజు బయలుదేరినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, వాళ్ళతో పాటు మరికొంతమంది దాదాపు కూడా 100 మంది నాయకులు అక్కడ కార్యకర్తలు రావడం జరిగింది. అయితే చిప్పలేరు వాగు దగ్గరికి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది పోలీసులు. ఇక్కడ యాక్చువల్గా పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రకారం మనం చూస్తే 5 కార్లు 25 మందికి మాత్రమే జువ్వలదిన్నెకి సంబంధించినటువంటి ప్రాంతంలోకి మీరు వెళ్ళాలా, అది ప్రైవేటీకరణ కావట్లేదని చెప్పి పదే కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులే చేయొచ్చు ఎమ్మెల్సీలు శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. దీని మీదే మనం చూస్తే గత 4-5 రోజుల ముందే కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర అయ్యుండొచ్చు, ఇటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ అయ్యుండొచ్చు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా మత్స్యకారులో ఒక ఆందోళన కలిగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇది ప్రైవేటీకరణ చెందట్లేదు, దాదాపు 288 కోట్లు ఇక్కడ అంటే ఇక్కడ జెట్టి మినీ హార్బర్ని మెగా హార్బర్గా రూపొందించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అనేక అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ అనుబంధ పరిశ్రమల నేపథ్యంలోనే ఇక్కడ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ డిఫెన్స్ పరిశ్రమ ఇక్కడ రావడం మనకి ఎంతో ఆనందదాయకం. ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఆందోళన అవసరం లేదు. ఇక్కడ మత్స్యకారుల కుటుంబాల్లో కూడా దాదాపు అందరూ కూడా ఇకపై వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఉద్యోగాలు ఏర్పడతాయి. ఇది చాలా వరకు జిల్లాకే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క పరిశ్రమ ఏర్పడిన తర్వాత పదే మత్స్యకారులు కొంత ఆందోళన ఉంటే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మనం ఏ విధంగా ఈ యొక్క డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి, ఆ పరిశ్రమ ఏంటి, ఆ ప్రైవేట్ పరిశ్రమ ఏంటి, వాటన్నిటి మీద కలెక్టర్ కూడా చర్చించడం జరిగింది. దీని మీద ప్రత్యేకించి కలెక్టర్ కార్యాలయంలో కూడా జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఈరోజు చెలో జువ్వలదిన్నె ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా కూడా అందరూ కూడా చెప్పలేరు వాగుకు రాగానే ఆ వాగు వద్ద ఒక ఉద్రిక్త ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో ఒకరికొకరు మేము ఎందుకు వెళ్ళకూడదు, మేము ఎందుకు చూడకూడదు, మా ప్రభుత్వ హయాంలోనే దాన్ని పూర్తి చేయగలిగామని చెప్పి ఒకవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యుండొచ్చు, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కొంతమంది మత్స్యకారులు కూడా ఇది మా సొంత ఊరు, మా గ్రామం, మమ్మల్ని మీరు అడ్డుకోవడం ఏంటని కూడా పదే పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం జరిగింది. వాగ్వాదం తర్వాత కూడా కొంత సమయం తర్వాత ఇది కరెక్ట్ కాదు, అందరూ లోపలికి పోతే కొంత ఇబ్బందులు ఏర్పడతాయి, ఇప్పటికే అక్కడ చేపలు పట్టేందుకు కూడా మత్స్యకారులు వచ్చున్నారు, మత్స్యకారుల మధ్య గొడవలు రేపేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని ఇంతటితో ముగించుకోండి, అవసరమైతే 25 మంది వెళ్ళండి లేదా 30 మంది వెళ్ళండి, 5 కార్లకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి, ఇట్లా 100 మంది కార్యకర్తలు వస్తే ఇక్కడ లోపల అనుమతిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే కొంత ఉద్రిక్త పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వాళ్ళతో మాట్లాడుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త అయితే కొంత క్లోజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు చలో జువ్వలదిన్నె అంటే ఫిషింగ్ హార్బర్ సంబంధించి ఇది రానున్నటువంటి రోజుల్లో
ప్రైవేటీకరణ చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా పన్నాగం కడుతున్నారు దీని మీద పూర్తి స్థాయిలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాన్ని అంటే గతంలో 2017-19 ఉన్న టైంలోనే టీడీపీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే కాంట్రాక్ట్ అంతా కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత రెడీ టు గైన్ రెడీ టు వర్క్ అన్న టైంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము ఏర్పాటు చేసినటువంటి జువల్దిని హార్బర్ని ఈరోజు మేము ఎందుకు చూడకూడదు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోము. దాదాపు కూడా నెల్లూరు జిల్లా బార్డర్ అంతా కూడా మత్స్యకారు కుటుంబాలతో ఉన్నటువంటి కుటుంబం, దాదాపు చాలా పెద్ద ఏదైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క నెల్లూరు జిల్లా. సో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ యొక్క హార్బర్ను ఉపయోగించుకోవాలా, దీన్ని ప్రైవేటీకరణ చేస్తే రానున్నటువంటి రోజుల్లో దీని యొక్క ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని చెప్పి ఒకవైపు మత్స్యకారులు కూడా అంటా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ చెందినటువంటి మత్స్యకారులు మరి టీడీపీ కూటమికి సంబంధించిన మత్స్యకారులు ఒకరినొకరు కూడా పోటాపోటీ కొన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవైపు సాగర్ డిఫెన్స్ సంబంధించిన ప్రైవేట్ సంస్థ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాల గురించి కూడా రానున్నటువంటి ఏపీ ప్రభుత్వం అన్ని కూడా నిగ్గు తేల్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.